నంద్యాల ప్రజలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈ మధ్య సిబిఎస్ఈ నుంచి ఒక సమాచారం వచ్చింది. అదేమంటే సిబిఎస్ఈ సిలబస్లో చదువుతున్న విద్యార్థులు వారు ఒకవేళ ఉర్దూలో వాళ్ళు పరీక్ష రాయాలంటే సిబిఎస్ఈకి అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకు పర్మిషన్ దొరికితే ఒకవేళ అప్పుడు మాత్రమే వాళ్ళు ఉర్దూలో పరీక్ష రాయగలరు. ఈ కండిషను ఇతర వేరే ఏ భాషకు అప్లై కావడం లేదు. కేవలం ఉర్దూకు మాత్రమే ఈ విధంగా సిబిఎస్ఈ ఉంచడం జరిగింది. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఉర్దూ భాష అనేది అది భారతదేశంలో పుట్టిన భాష. అది ఆ భాష లేకుండా ఏ సినిమా కూడా లేదు, హిందీ సినిమాలు కూడా. మరి అటువంటప్పుడు అది భారతీయ భాషల్లో ఒక భాష అని పలు రాష్ట్రాల్లో ఉర్దూ భాషను అధికార భాషగా కూడా గుర్తించడం జరిగింది, రెండవ అధికార భాషగా. మరి అటువంటి భాషను ఈ వివక్ష ఎందుకు చూపిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం? మరి ఈ సమాచారం చూస్తున్న మేధావులు, సెక్యులర్ మేధావులు, ఆ తర్వాత రాజకీయ పరిజ్ఞానం గలవాళ్ళు, పెద్దవాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏం కోరుకుంటా ఉంది? ఇటువంటి మేము తినే తిండి, మా డ్రెస్సు, మా ఆడపిల్లల డ్రెస్ మీద మీరు దాడి చేసిరి, ఇప్పుడు భాష మీద దాడి చేస్తూ ఉన్నారు. ఎంతవరకు ఈ వివక్ష? ఏం చేయాలనుకుంటున్నారు ఆఖరికి? ఏం భారతదేశంలో ముస్లింలు పౌరులు కాదా? సమాజంలో కొంతమంది పౌరులకు కొన్ని పవర్స్ ఇచ్చి ఇంకొంతమందికి మీరు రాజ్యాంగం ఇచ్చిన ఇటువంటి హక్కులను కాలరాస్తారా? ఎలా చేస్తారు ఇది అని మేము నంద్యాల ముస్లిం జేఏసీగా ఖండిస్తున్నాము ఈ విషయాన్ని. అటువంటి కండిషన్ డ్రాప్ చేసుకోవాలి సిబిఎస్ఈ వాళ్ళు. ఆల్రెడీ మేము మైనారిటీ కమిషన్కు ఉత్తరం రాయడం జరిగింది. అదేవిధంగా సిబిఎస్ఈ వారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. ఇన్షాల్లా వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు వెనక్కి తగ్గుతారని మేము ఆశిస్తూ ఉన్నాము. భారతదేశంలో 20 కోట్ల పైన ప్రజానీకానికి ఉర్దూ మాతృభాష. ముస్లింలే కాక ముస్లిమేతరులు కూడా ఉర్దూలో మాట్లాడతారు. అలాంటి పెద్ద జనసమూహానికి ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ముస్లింలు అనే నెపంతో, ముస్లింల మాతృభాష అనే నెపంతో ఉర్దూను భూస్థాపితం చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం చాలా శోచనీయం. ఈ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. అన్ని భాషలకు రాజ్యాంగం పరిమితి ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఉర్దూకు రాజ్యాంగం 29 ఆర్టికల్ 1, 30 ఆర్టికల్ 1లో ప్రభుత్వం రాజ్యాంగం వారి యొక్క మాతృభాష మాట్లాడుకోవడానికి, దాంట్లో వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి, కోర్టు తీర్పులు ఇవ్వడానికి కూడా పరిమితులు ఉన్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సిబిఎస్ఈ కేంద్ర స్కూల్స్లో జరిగే పరీక్షలలో కేవలము హిందీ లేక ఇంగ్లీష్లో రాయాలనుకోవడము చాలా విచారకరము. ఇది ముస్లిం మైనార్టీలకు విద్యకు రాణించకుండా విఘాతం కలిగించే తీవ్ర చర్యగా మేము పరిగణిస్తున్నాము. కేవలం ఉర్దూ భాష అంటే ఉర్దూ భాషలో లేకుండా హిందీ ఇంగ్లీష్లోనే అంటే ఉర్దూ మాట్లాడేవారు ఎలా ప్రిపేర్ అవుతారు? नंदियाला जेएसी की तरफ से मेरी ये इल्तिजा है कि सेंट्रल गवर्नमेंट अपनी रवैये को बदले, कि वो जो भी विवक्त बताती है मुसलमानों और हिंदुओं के मामले में, ये जो फिरखाना जो मामला अपना रही है उसके फ़ौरन बदलने का ये कर रहे गवर्नमेंट। तो मैं बोलने का मतलब यह है कि जो बच्चे बचपन से यानी कि पहले फर्स्ट क्लास से शुरू करके 10 क्लास तक, 10th क्लास तक, इंटरमीडिएट तक उर्दू में अपनी पढ़ाई पूरी करके फिर फर्दर जाने के लिए सीबीएसई एग्ज़ाम को इंग्लिश में या हिंदी में लिखने के लिए तकलीफ़ होती है उनको। तो इसे मद्देनज़र रखते हुए मैं ये कह रहा हूँ कि जो लोग जो बात करते हैं, जो लैंग्वेज अपना नीचे प्राइमरी स्कूल में जो पढ़ के हायर सेकेंडरी स्कूल पार करके आते हैं, उन लोगों को उर्दू में ही एग्जाम लिखने का मौका दिया जाए। ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే, క్రికెట్ ఆడేటువంటి కెప్టెన్ని తీసుకెళ్ళి చేపలు పట్టమన్నట్టుంది. ఎందుకంటే ఇన్నటి వరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివేటువంటి విద్యార్థులను
ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో లేదా హిందీ మీడియంలో పరీక్ష రాయమంటే ఎలా సాధ్యం? కనీసం చదువుకున్న ఎవరికైనా సరే ఈ ఆలోచన వస్తుందా? కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ మూర్ఖమైన వైఖరిని విడాలి. కేవలం ఉర్దూ పట్ల, ముస్లింల పట్ల పక్షపాతం వివరించే ఈ ధోరణిని మానుకోవాలి. గతంలో నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం, ప్రతి విషయంలో ముస్లింలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎంత మాత్రం సమంజసం కాదు. ముఖ్యంగా ఉర్దూ మీడియానికి సంబంధించిన విషయంలో సిబిఎస్ఈ 1 నుంచి 10 తరగతి చదివిన విద్యార్థులు 10వ తరగతి వచ్చిన తర్వాత ఉన్నటువంటి హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలోనే మాత్రమే పరీక్షలు రాయాలని ఆదేశాలు జారీ చేయడం సమంజసం కాదు. అందుకే సిబిఎస్ఈ ఉర్దూ మీడియంలో చదువుతున్న విద్యార్థులు ఖచ్చితంగా ప్రభుత్వం ఉర్దూ మీడియంలోనే పరీక్షలు నిర్వహించాలి, ఉర్దూ మీడియంలోనే రాత పరీక్షలు నిర్వహించాలి. మనం ప్రధాని మోడీ అంటుంటారు దేశ్కి బేటీ అని, అలాగే దేశ్కి బడావ్ అంటుంటారు, మళ్ళీ అలాగే మరి మాతృభాష గురించి చెప్తుంటారు. మరి మాతృభాషను పరీక్షించాలని చెప్పి నూతన విద్యా విధానంలోనూ 1 నుంచి 5వ తరగతి వరకు మరి మాతృభాషలోనే బోధన ఉండాలని చెప్పారు. మరి ప్రస్తుతం సిబిఎస్ఈ ఉర్దూ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పక్షపాత వైఖరి ఎందుకు అని నంద్యాల ముస్లిం జేఏసీగా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా భారతదేశంలో అన్ని భాషలు గుర్తించడగానే ఉర్దూ భాషను కూడా రాజ్యాంగం గుర్తించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ఉర్దూ వివక్షకు సంబంధించిన విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని మానుకొని ఉర్దూనే ఖచ్చితంగా సిబిఎస్ఈకి సంబంధించిన విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వారికి ఉర్దూలోనే పరీక్ష రాసించే అవకాశం కల్పించాలి. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు కూడా ఈ యొక్క తమ యొక్క మాతృభాష ఏదైతే ఉందో ఆ మాతృభాషలోని అన్ని రకాల పోటీ పరీక్షలు, చివరికి యూపీఎస్సీ పరీక్షలు కూడా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో హిందీకి సంబంధించిన విషయంలోనే ప్రార్థిస్తారు. మరి ఉర్దూ ప్రాంతాల్లో కూడా ఉర్దూ మాట్లాడేటువంటి ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో కూడా ఉర్దూకు సంబంధించిన విషయంలో కూడా రాత పరీక్షలు, పోటీ పరీక్షలు నిర్వహించాలి. సిబిఎస్ఈ విషయంలో ఈ యొక్క విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరొకసారి ప్రారంభించుకోవాలి. ఉర్దూ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయని తెలియజేస్తున్నాం.